వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారానికి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి పాయికిరాపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంబాల్ జోగులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇంటింటికి ప్రచారం తిరిగినప్పుడు మీకు ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? మేము ఇంటింటికి ప్రచారానికి వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి చాలా ఉత్సాహంగా వైఎస్ఆర్ పార్టీ అంటే చాలా ఘనస్వాగతం పలుకుతూ వాళ్ళందరూ కూడా మరి బొట్లు పెట్టు హారతలు ఇస్తూ జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి నా కొడుకు అనేవాళ్ళు, నా అన్న అనేవాళ్ళు, ఆ విధంగా మా తమ్ముడు అనేవాళ్ళు అందరిమంది చూశాను. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మా పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మా పిల్లలు బాగా చదువుకునే అవకాశం మొత్తం ఆయనే చదివిస్తున్నారు. అలాగే మాకు ఆరోగ్యం పట్ల ఏ వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళా జగనన్న ఆరోగ్య సురక్ష కానీ, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, లేకపోతే తల్లిపేట హాస్పిటల్ మరి ఫ్యామిలీ డాక్టర్ విధానం కానీ గతంలో ఏనాడు లేని విధంగా ఈరోజు మరి వైద్య ఆరోగ్య శాఖలో అంత బాగా చేస్తున్నారని కానీ, అలాగే రైతులు సంతోషంగా ఉన్నారు. రైతే రాజు అంటున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మా రైతులందరం బాగున్నాం. అలాగే అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండి మేము ప్రచారానికి వెళ్తే మరి ఘనస్వాగతం పలికి ఆహ్వానిస్తున్నారు. సార్, సిద్ధం సభలకు వస్తున్న జనాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఈరోజు లక్షలాది మంది సిద్ధం సభకు వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న ప్రేమ, ఆప్యాయత, ఆదరణ ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే మరి ఎన్నో ప్రభుత్వాలు చూశారు ప్రజలు. మరి ఏనాడు ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఆయన ఏ కార్యక్రమం పెట్టినా సరే మేము సిద్ధం అని సిద్ధం సభకు భారీగా రావడం జరిగింది. సార్, మళ్ళీ 6 సూత్రాలతో లేదంటే 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టోని కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రాథమికంగా వాటితో ప్రజలకు వెళ్తామని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ఏ విధంగా నమ్ముతారు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఏ విధంగా నమ్ముతారు అనుకుంటున్నారు? ఒక మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్గా భావించి మేనిఫెస్టోని 99% పూర్తి చేసిన వ్యక్తి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. మేనిఫెస్టోని ఏదో ముందు మాట్లాడే ఎలక్షన్లో చెప్పేసి చెత్తబొట్లో పడేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఈనాడు, అలాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా. కాబట్టి ఈరోజు ఇంకా వాళ్ళు చెప్పడానికి, వాళ్ళు చేయడానికి ఏం లేదు. కేవలం ఎలక్షన్ కోసం మరి జగన్మోహన్ రెడ్డి ఇది ఇస్తే 3000 ఇస్తే మేము 4000 ఇస్తాం, అలాగే మేము అది చేస్తాం ఇది చేస్తాం ఏదో మాటలు చెప్తున్నారు తప్ప కేవలం ఓట్ల కోసం అధికారానికి రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ పొత్తులతో వస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మరు. ఎందుకంటే 2014-19లో మరి ఆయన చూశారు. ఆయన ఒక అవకాశం ఇచ్చారు. ఆయన 2004-9లో అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఒకసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పారు. అప్పటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కుర్రోడు చిన్నోడు అనే ఆలోచనతో మరి మేధావర్గం కానీ అనేక విధాల వర్గాలు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అడిగిన దానికి ఇతను ఏదో గతంలో చేశాడు ముఖ్యమంత్రికి అనుభవజ్ఞ అని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వాళ్ళు దోచుకున్నారు తప్ప ఏమాత్రం కూడా ప్రజాభిమానం పొందలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆదరణ చూపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 151 సీట్లు ఇచ్చారంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. మరి చంద్రబాబు నాయుడు ఇంకెన్నాళ్ళు అయిపోలేదు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా కూడా నమ్మే దీనిలో ప్రజలు లేరు. కాబట్టి తప్పనిసరిగా బ్రహ్మరథం పడుతున్నారు మా ప్రచారంలో. తప్పనిసరిగా భారీగా ఇక్కడ గెలుస్తాం. అలాగే రాష్ట్రం అంతటా కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందని తెలియజేస్తున్నాం. ఇంటింటికి ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, ఇచ్చిన హామీలన్నింటిని కూడా అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, ప్రతిపక్ష పార్టీలకు చెప్పడానికి కానీ లేదంటే వారు అమలు చేయడానికి కూడా ఎటువంటి హామీలు కూడా లేవని, ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నింటిని కూడా అమలు చేశారని, మళ్ళీ 175 స్థానాలకు 175 స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని కంబాల్ జోగులు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పాయికిరాపేట నుంచి.